దేవిప్రసాద్ గారు ఫోన్ లైన్ లో జాయిన్ అయ్యారు. దేవిప్రసాద్ గారు నమస్తే. నమస్తే. నమస్తే దేవిప్రసాద్ గారు, మొత్తానికి అందరూ ఊహించినట్టే పెట్రోల్ డీజిల్ రేట్లు అయితే పెరిగినాయి. కానీ ఇది ఇంతటితో ఈ పెరుగుదల ఆగుతుందా, ఇంకా పెరుగుతాయా అనేది ఎవరు ఊహించినటువంటి పరిస్థితి. కేంద్ర పెద్దలు మాత్రం మన హైదరాబాద్కు వచ్చినప్పుడే ప్రధాని మోదీ సూచించినటువంటి పొదుపు చర్యలు మనందరికీ తెలిసిందే. ఇంకా పొదుపుగా ఉండాలి, కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అఫ్ కోర్స్ దేశం కోసం అందరూ కొన్ని చేయాల్సి వస్తే ఖచ్చితంగా చేయాల్సినటువంటి పరిస్థితి. ఏం చెప్తారు మీరు? నమస్తే. అంటే ఒక్కటి, దేశం ఈ యుద్ధం అనేటువంటిది, యుద్ధం వల్ల దేశంలో సామాన్య ప్రజల మీద పెరుగుతున్నటువంటి భారాన్ని మనం చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అది మోదీ గారు చెప్పినా చెప్పకున్నా ఇప్పటికే ప్రజల మీద అనేక రంగాలలో, ఒక్క రంగం కాదండి, ఇవాళ అనేక రంగాలు, చిన్న చిన్న బిజినెస్లు ఎవరైతే టిఫిన్ బండి పెట్టుకుంటారో లేకుంటే టిఫిన్ సెంటర్ నడుస్తారో అందరి మీద ఈ భారం పడింది. అదొక్కటే కాదు, అని వ్యవసాయ రంగం మీద పడ్డది, అన్ని రంగాల మీద యుద్ధం ప్రభావం కనబడతాం. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే, డెఫినెట్ గా మనం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. యుద్ధం వల్ల మన ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతా ఉన్నది. కాబట్టి ప్రజలు సహకరించాలనేటువంటి పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం చెప్పి ఉంటే దాన్ని అందరూ కూడా స్వాగతించేవాళ్ళు. ఈ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, మిగతా ఎన్నికలు, 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు యుద్ధానికి సంబంధించినటువంటి సంక్షోభం గురించి కానీ, ప్రజలు ఎదుర్కోబోయేటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక పరిణామాలు కానీ మిగతా ఏవి కూడా చర్చించకుండా ప్రజల్ని ఒక రకమైనటువంటి సైడ్ ట్రాక్ చేసేటువంటి ప్రయత్నం డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం చేసిందనేటువంటి వాదన ఉంది. చాలా మంది కూడా ప్రతిపక్షాలుగా మేము కానీ మిగతా పార్టీలు కానీ ఎన్నికలైన తర్వాత ఈ రేట్లు పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తాం. కాబట్టి ఇవాళ మొన్న మోదీ గారు చెప్పినటువంటి అంశం, ప్రధానమంత్రిగా వారు చెప్పడం ఒక పెద్ద, అంటే ఇంటి పెద్దగా వారు చెప్పడాన్ని, పొదుపు పాటించండి అని చెప్పడాన్ని ఎవరు కూడా వ్యతిరేకించరు. కానీ ఇలా ప్రజల చేతులు ఏముందండి? మీరు విదేశీ వస్తువులు బహిష్కరించండి, స్వదేశీ వస్తువులు వాడండి అని ఒక మాట వారు అన్నారు. స్వదేశీ వస్తువులను ఇక్కడ అవసరమైనటువంటి కన్జ్యూమర్కి అవసరమైనటువంటి క్వాంటిటీలో తయారు కావాల్సినటువంటి ప్రయత్నం ఎవరు చేయాలి? ప్రజలు చేస్తారా, ప్రభుత్వాలు చేస్తాయా, విధానాలు చేస్తాయా? ఒక్కసారి ఆలోచించాలి. ఇలా ప్రజలకు మీరు పిలిపించే ముందు వాటికి అవసరమైనటువంటి ప్రాతిపాదిక విధానాలు మీరు పెట్టి ప్రజలు తప్పకుండా స్వాగతిస్తారు. ఇలా డీజిల్, పెట్రోలు రేట్లు పెరుగుతున్నాయి, మీరు తక్కువ చేసుకోండి అన్నాడు. తప్పకుండా అది ఇప్పటికే అనేక మందిని అనేక రకాలుగా పొదుపు పాటిస్తున్నాం, చేస్తున్నాం. భారతదేశ ప్రజలు ప్రపంచ ప్రజలందరికీ కంటే కూడా గొప్ప ఆర్థికవేత్తలండి. ఎవరికి వీరు పాఠాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఎంత కష్టకాలంలో కూడా మనం ఊర్లలో చెప్తారు, పిండి ఎంతో రొట్టె ఎంత అని. అంటే మన ఆదాయం ఎంత ఉంటుందో మన ఖర్చు అంత పెట్టుకునేటువంటి 90% కుటుంబాలు భారతదేశంలో ఉండడం వల్లనే ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆర్థిక సంక్షోభాలు వచ్చినా కూడా నిలబడి ఉన్నటువంటి గొప్ప ఆర్థిక వ్యవస్థ భారతదేశంలో ఉంది. కాబట్టి ప్రధాని గారు ఈ విషయాలు చెప్పే ముందు ప్రజల్ని భయపట్టించే విధంగా ఉంది తప్ప ప్రజల్ని మీరు పాటించండి అనేటువంటి పద్ధతిలో మొన్న వారు చెప్పినట్టుగా నాకైతే అనిపించలేదు. ఎందుకంటే మీరు అన్ని తక్కువ చేయండి అని చెప్పి కానీ దానికి మార్గాలు ఏంటియో చెప్పలేదు. ప్రజల మీద పడేటువంటి భారాన్ని కేంద్ర ప్రభుత్వం ఎట్లా భరిస్తుందో చెప్పలేదు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అక్కడనేమో $1 ట్రిలియన్ మేము వ్యవస్థను సృష్టిస్తామని రేవంత్ రెడ్డి గారు అక్కడ చెప్పిండు. ఇక్కడ మోదీ గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి కొనొద్దు, ఏమి తినొద్దు, ఏమి ఖర్చు పెట్టొద్దు అంటే ఈ డాలర్ల వ్యవస్థ ఎప్పుడైతుంది అంటే ఇవి అన్ని కాంట్రవర్షియల్ గా కనబడతా ఉన్నాయి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నిజాయితీగా ఇగో మన దేశము ఆర్థిక సంక్షోభంలో ఉంది, ఈ సంక్షోభ నివారణకి ఏం చేయాలనేది మొత్తం ప్రతిపక్ష నాయకులు అందరూ పిలవండి, పిలిచి చర్చించండి. చర్చించి ఇది ఒక జాతీయ విపత్తుగా ప్రకటించి ఏం చేయాలో చేస్తే డెఫినెట్ గా అందరూ సహకరిస్తారండి. మొన్న కరోనాలో మోదీ ఇచ్చినటువంటి పిలుపు అన్ని రాజకీయాలకు అతీతంగా మనం అందరం పాటించలేదా? భారత ప్రధానమంత్రి కాబట్టి డెఫినెట్ గా అందరం కూడా. కానీ దేవిప్రసాద్ గారు, విపక్షాలు కూడా సహకరించడానికి ఇంత క్లిష్ట సమయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నాయా? విపక్షాలు కూడా రాజకీయం కోసమే చూస్తున్నాయి కదా. అఫ్ కోర్స్ ఇంకా అధికార పార్టీ కూడా రాజకీయం చేయక ఇంకేం చేస్తుంది? ఇప్పుడు నేనేమంటున్నానండి, రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు రాజకీయాలు చేస్తే ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని చెప్పి ప్రభుత్వం కూడా రాజకీయం చేస్తే ఎట్లండి? ప్రజలకి ఇలా ఒక పరిపాలనకి ఒక ఏమి అవసరమైనటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా, 2 ప్రభుత్వాలు. ఇవాళ పెట్రోల్ మీద పెంచిండ్రు, కేంద్ర ప్రభుత్వం పెంచింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం
చాలా మేము పెట్రోల్ ధర పెంచారని మహేష్ గౌడ్ గారు అన్నారు. నేను ఏమంటున్నా, ఆ 3 రూపాయల పెంపు మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే తగ్గించుకోండి ఇమీడియట్ గా. గతంలో మేము కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒకసారి ఈ చర్చ వస్తే కాంగ్రెస్ అనేక మంది బీజేపీ నాయకులు సైతం మీరు అవి తగ్గించుకోండి అని చెప్పింది కదా. మళ్ళీ ఇవాళ వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. ప్రజల మీద భారం పడకుండా కొంత మేరకు తగ్గించవచ్చు కదా. కాబట్టి ఇవాళ 2 ప్రభుత్వాలు కూడా ప్రజల మీద భారం వేయడం మీదనే దృష్టి పెడుతున్నాయి తప్ప ఈ భారం నుండి మీరు అధికారంలో ఉంటే తగ్గించేవారా? మీరు అధికారంలో ఉంటే తగ్గించేవారా దేవప్రసాద్ గారు? ఎందుకంటే గతంలో తగ్గించిన పరిస్థితి లేదు. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు చెప్పడం సులువు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయ వనరులు తగ్గిపోయాయి ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక. అఫ్ కోర్స్ ఎన్డీఏ నేతలు మాత్రం మేము పెంచామని చెప్తున్నారు, కానీ తగ్గిపోయాయని వారు వాదిస్తున్నటువంటి నేపథ్యంలో మాకున్న సోర్సెస్ కూడా మేము కట్ చేసుకుంటే ఎలా అనేది రాష్ట్ర ప్రభుత్వాల మాత్రమే. చివరి నేను ఏమంటున్నా, మేము తగ్గియాలని బీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు డిమాండ్ చేయడం లేదు, కానీ వీరు డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారని చెప్పడానికి నేను ఈ ఉదాహరణ చెప్పిన. గత ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం పెంచినప్పుడు దాని మీద పడేటువంటి ట్యాక్సులు, ఎందుకంటే ఉన్న రెవెన్యూ రిసీట్సే ఇవాళ మద్యము పెట్రోలు డీజిల్ మీద తప్ప రెవెన్యూ రిసీట్స్ చాలా తగ్గిపోయినాయి రాష్ట్ర ప్రభుత్వాలకు. 1 ట్యాక్స్ 1 నేషన్ ఇవన్నిటువంటి సందర్భంలో చాలా తక్కువ ట్యాక్సులు రాష్ట్రంకి వస్తున్నాయి. రాష్ట్రాల్లో ఖర్చులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి, సర్వీసు సెక్టార్ పెరిగిపోతా ఉంది, మిగతా రంగాలకు పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుకున్నంత సహాయం అనేక సందర్భాల్లో దొరకనటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో డెఫినెట్ గా మరి అటువంటిప్పుడు అంత రియాక్షన్ ఎందుకు చేయాలండి? మీరేమో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఎదుటోళ్ళ మీద విపరీతమైనటువంటి ప్రచారం చేస్తారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి పట్ల మీకు శ్రద్ధ ఉండదా, సోయి ఉండదా? ఇలా రైతులు చూస్తున్నాం కదా, 40 రోజులుగా ఇలా ధాన్యం అమ్ముకుందామని ఆడ కళ్ళాల్లో పెడితే కొనే నాతుడు లేక రైతులు ఎంత గోల చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇలా 8 కిలోల తరుగు తీసి రైతుల నోట్లో మట్టి కొడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తా ఉన్నాం. అసలు ధాన్యం కొనుగోలు చేయడానికి సరైనటువంటి వసతులు కల్పించలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కనీసం వసతులు లేవు. నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం మీద పొట్లాడుతూనే ఈ రాష్ట్ర ప్రజలకు మనం ఏమి సువిధ చేస్తున్నాం, ఏం సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి విషయంలో ఇలా కాంగ్రెస్ ను కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా బీఆర్ఎస్ పార్టీ ఈ మొన్న ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఉపన్యాసం ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా ఉంది, కానీ సంక్షోభ నివారణకు లేదనేది మాత్రం వాస్తవం. ఓకే, మనతో పాటు పాపారావు గారు ప్రముఖ విశ్లేషకులు జాయిన్ అయ్యారు.